భారతదేశ వ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్‌లో పునరభివృద్ధి పనులను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేయనున్నారు. సోమవారం ఫిబ్రవరి 26న ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన ఈ స్కీమ్ కింద తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. తెలంగాణ నుంచి 15, ఏపీ నుంచి 34 స్టేషన్లలో ఈ పునరభివృద్ధి పనులు జరగనున్నాయి. అలాగే 169 కోట్లతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సహా 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులు కూడా చేపట్టనున్నారు. భారతదేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అమృత్ భారత్ స్టేషన్. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్, భారత్ నెట్, భారత్ మాల, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సాగర్మాల వంటి ఇతర కీలకమైన భారత ప్రభుత్వ పథకాలకు అనుకూలంగాను, ప్రయోజనకరంగాను ఈ స్కీమ్ ఉంటుంది. భారతదేశంలోని మొత్తం 1275 రైల్వే స్టేషన్లను పునరభివృద్ధి చేయడం కోసం 19,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 75, తెలంగాణలో 73 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇప్పటికే పలు స్టేషన్లలో ఈ పనులు పూర్తి కాగా మిగతా స్టేషన్లలో పనులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు చేయడం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడం, మాస్టర్ ప్లాన్స్‌ను రూపొందించి వాటిని అమలు చేయడం, ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం, ఫుడ్ కోర్ట్, ఎగువ, దిగువ అంతస్తులలో విశాలమైన పార్కింగ్ స్థలం వంటి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం అభివృద్ధి చేయబోయే ఈ స్టేషన్లు నగరాల 2 చివరలను కలుపుతూ సిటీ హబ్బులుగా పనిచేస్తాయి. తెలంగాణలో అభివృద్ధి పనులు జరగనున్న స్టేషన్ల వివరాలకు వస్తే జడ్చెల్ల, గద్వాల్, షాద్‌నగర్, మేడ్చల్, మెదక్, ఉందానగర్, బాసర, యాకత్పుర, మిర్యాలగూడ, నల్గొండ, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, బేగంపేట స్టేషన్లు ఉన్నాయి.